రాష్ట్రవాసుల అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కల నెరవేరబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి చేరువలోనే ఎయిమ్స్ ఏర్పాటుకు పనులు చకచకా సాగుతున్నాయి. 3 ఏళ్ల కాల పరిమితిలోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రచించారు. ఈ నెల 14న భూమి పూజ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 1200 కోట్ల రూపాయల వ్యయం, 2500 పడకలతో అత్యాధునికంగా నిర్మించే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు వడిబడిగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీబీ శానిటోరియం ప్రాంతంలో ప్రభుత్వం 200 ఎకరాల స్థలం కేటాయించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితం వల్ల పనుల్లో కదలిక వచ్చింది. ఈ వైద్యశాల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా కేంద్రమే పర్యవేక్షిస్తుంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ లడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరితో పాటు ఇతర అధికారులు భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎయిమ్స్ భూమి పూజ ఏర్పాట్లపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. 2 years లో పూర్తి చేయాలని, 2 years లో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 years లో పూర్తవుతుంది. ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఈ రాష్ట్రంలో మెడిసిన్ చదువుకునే విద్యార్థులకు కానీ, పేదవారికి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని విభాగాలు ఉండేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా వైద్య సేవలు అందించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఏదున్నా ఈ సరౌండింగ్స్ లోనే ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా సిఆర్డీఏలోనే అన్ని ఉండాలనేటువంటి ఆలోచన. అందుకనే లాంగ్ ఫామ్ లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ గాని, డిజాస్టర్ మేనేజ్మెంట్ గాని, ఎయిమ్స్ గాని అన్ని రాజధాని ప్రాంతంలో ఉంటే క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ గాని, క్వాలిఫైడ్ డాక్టర్స్ గాని అందుబాటులో ఉంటారని. ఎక్కడైతే సోషల్ లైఫ్ ఉంటుందో అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్, హై ప్రొఫెషనల్స్ అంతా కూడా సోషల్ లైఫ్ కోరుకుంటారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభ్యమయ్యే అత్యాధునిక వైద్య సేవలన్నీ లభిస్తాయి. నిష్ణాతులైన వైద్య నిపుణుల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుంది. కేవలం వైద్య సేవలకే పరిమితం కాకుండా ఏటా 200 మంది వైద్య విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఆంధ్రప్రదేశ్ అందరికీ ఇక్కడే వైద్య సేవలందిస్తారు. ఎయిమ్స్ నిర్మాణం వల్ల రాష్ట్రంలోని బోధనా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు బలోపేతమవుతాయని అధికారులు చెబుతున్నారు.